అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో విక్రమార్కుడు అనే ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు. అతడు నిజాయితీగా ప్రజను పాలించేవాడు. ఒకరోజు ఒక తాంత్రికుడు వచ్చి రాజుతో ఇలా అన్నాడు. రాజా, అడవిలో ఉన్న శ్మశానంలో చెట్టుకు వేలాడుతున్న బేతాళుడిని తీసుకువచ్చి నాకు అప్పగించాలి అని చెప్పాడు. విక్రమార్కుడు మాట తప్పని రాజు కాబట్టి వెంటనే అడవికి బయలుదేరాడు. అక్కడ చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న బేతాళుడిని భుజాన వేసుకొని నడవడం ప్రారంభించాడు. కానీ బేతాళుడు చాలా తెలివైనవాడు. రాజుని మాట్లాడించేలా కథలు చెప్పేవాడు. రాజు మాట్లాడగానే బేతాళుడు మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోయేవాడు. ఒకసారి బేతాళుడు ఇలా కథ చెప్పాడు. ఒక రాజుకి చాలా అందమైన కుమార్తె ఉండేది. ఆ కుమార్తెకు కాపాడటానికి ఒక మహాపాము రాజభవనంలోనే ఉండేది. ఆ పాము నిజానికి శాపగ్రస్తుడైన ఒక యువరాజు. రాత్రివేళ అతడు మనిషిగా మారేవాడు, పగలు పాముగా ఉండేవాడు. ఒకరోజు రాజకుమార్తె ఆ రహస్యం తెలుసుకుంది. ఆమె ఆ యువరాజును ప్రేమించింది. కానీ ఒక దుష్ట మాంత్రికుడు ఆ శాపం ఎప్పటికీ తొలగకూడదని కుట్ర పన్నాడు. యువరాజు శాపం తొలగాలంటే నిజమైన ప్రేమతో ఎవరో అతడిని అంగీకరించాలి. రాజకుమార్తె భయపడకుండా పామును ప్రేమించింది. ఆమె ధైర్యం వల్ల, ప్రేమ వల్ల శాపం తొలగిపోయి పాము మళ్ళీ అందమైన యువరాజుగా మారాడు. తరువాత ఇద్దరూ సంతోషంగా జీవించారు. అప్పుడు బేతాళుడు విక్రమార్కుడిని ఇలా అడిగాడు. రాజా, ఆ యువరాజును నిజంగా రక్షించింది ఎవరు? ప్రేమ లేక ధైర్యమా? విక్రమార్కుడు జవాబిచ్చాడు. ధైర్యం లేకుండా ప్రేమ నిలబడదు కాబట్టి ఆమె ధైర్యమే యువరాజును రక్షించింది. వెంటనే బేతాళుడు నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. ఇలా బేతాళుడు ప్రతిసారి ఒక కథ చెప్పి చివర్లో ఒక ప్రశ్న అడిగి విక్రమార్కుడి తెలివిని పరీక్షించేవాడు.